నీ పాపం ఒప్పుకోబడ్డదా? నీ పాపం క్షమించబడ్డదా? నీ హృదయంలో ప్రశాంతత ఉన్నదా? నీ హృదయంలో స్తోత్రం ఏదో. కొంతమంది పాపం వెళ్ళిపోయిందంటే ప్రశాంతత కలుగుతుంది. అదే చెప్పండి గట్టిగా. పాపం నీ దగ్గర పెట్టుకుంటే ప్రశాంతత ఉండదు. పాపం అంటే స్తోత్రములు రకరకాల పాపాలు, ఇక శరీరంతో చేసే పాపము, తాగుడు, ఇవి రకరకాల సిగరెట్, సినిమాలు, పాపం, వ్యభిచారం, రకరకాల పాపాలు, ఇవన్నీ పాపం. ఇవి కనుక నువ్వు చేస్తున్నావంటే నీలోన సైతాని క్రియలు ఉన్నాయి. అదే చెప్పండి గట్టిగా. తాగుబోతూ లేకపోతే సినిమాలు చూసే వ్యక్తి మారడు. అందుకోసం నా పక్షమున ఒక ఆయన మరణించిండు. ఆయనే ప్రాయశ్చిత్త బలిగా నాకు ముందుగా ఒక ఆయన మరణించిండు. అదే చెప్పండి గట్టిగా. అదే